జాతి జనులందరికీ 5160వ గీతా జయంతి శుభాకాంక్షలు. 10వ అధ్యాయం 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మామృదా భావ సమన్వితః. దీని భావం: నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను, నా వలనే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తి భావముతో కూడిన వారే నన్ను భజించుచున్నారు. భగవద్గీత 10వ అధ్యాయం. ఓ మామ జగునాథి చవత్తిలోక మహేశ్వరో నిత్య తిక్షస్వ భరత. దీని అర్థం: ఓ అర్జున, ఇంద్రముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు విషమును, ఒకప్పుడు సుఖమును, మరియు ఒకప్పుడు దుఃఖమును గుడుగచేయుచుండును, మరియు నవి రాకడ పోకడలు గలవి అయి అస్థిరములై ఉన్నవి, కాబట్టి వానిని ఓర్చుకోనుము. భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతో శిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. దీని అర్థం: ఆది అంతటను చేతులు కాళ్ళు గలదియు, అంతటను కనులు తలలు ముఖములు గలదియు, సమస్తమును ఆవరించి వ్యాపించుకొని ఉన్నది. ధన్యవాదాలు.